దేవిశ్రీ ప్రసాద్ స్థానంలోకి రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఈ సినిమా పాటలన్నిటికీ కూడా మ్యూజిక్ అయినటువంటి దేవిశ్రీ ప్రసాద్ని పక్కన పెట్టేసి తమన్ని రంగంలోకి దించేశారు ఈ సినిమా నిర్మాతలైనటువంటి మైత్రి మూవీ మేకర్స్. దీంతో ఇదంతా కూడా నిన్నటి నుంచి టాక్ ఆఫ్ ద టౌన్గా మారిపోయింది. ఇది మొదటిసారి కాదు, పుష్ప 2 సినిమాకు సంబంధించి కూడా ఇదే తరహాలో మైత్రి మూవీ మేకర్స్ ఎప్పుడు కూడా దేవిని పక్కన పెట్టేసి ఆర్ఆర్ని తమన్ అలాగే శ్యామ్ సిఎస్ల చేత చేయించడం ఆ టైంలో ఒక సెన్సేషనల్ న్యూస్ అయింది. సో దాని మీద దేవిశ్రీ ప్రసాద్ చాలా గుర్రుగా ఉన్నాడు అని అప్పుడు అందరూ కూడా మాట్లాడుకున్నారు. అలాగే సందర్భం వచ్చినప్పుడు తన అసంతృప్తిని దేవిశ్రీ ప్రసాద్ వ్యక్తం చేయడం కూడా మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు మరోసారి అదే సంస్థ ఉస్తాద్ భగత్ సింగ్కి తమన్ని ఆర్ఆర్ కోసం తీసుకోవటం అనేది నిజంగా చాలా మందికి షాకింగ్ని కలిగించింది. నిన్న దీనికి సంబంధించినటువంటి ఒక నోట్ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు.